క్యాట్లెస్ ఎస్పీ ప్రేక్షకులకు ప్రపంచవాదం నుండి మన తెలుగు వారికి మనస్ఫూర్తిగా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు చెబుతూ ఒక చక్కని వీడియో, గొప్ప వీడియో, ఈ మాటలు రావట్లేదు ఇంతకుమించి అవడం కోసం. పద్మ ఒక పారిశుద్ధ్య కార్మికురాలు, వయసు 44 నుంచి 40 సంవత్సరాలు, చెన్నైలోని టీ నగర్ ఏరియా, పాండీ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆమె సుమంత్ అనుకుంటే ఐ థింక్ ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ, అందులో పారిశుద్ధ్య కార్మికులుగా చేస్తుంది. గవర్నమెంట్ వాళ్ళకి టెండర్లు అప్పు చెప్పింది, వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళు క్లీన్ చేయాలి. అలా మనం క్లీన్ చేస్తూ ఉన్న మూమెంట్లో ఆమెకు ఒక చిన్న బ్యాగ్ దొరికింది. లోపల ఓపెన్ చేసి చూస్తే ఏకంగా 45 షవర్లు, లేదన్నప్పుడు 36 తులాలు, మొత్తం 360 గ్రాముల బంగారం. జనరల్గా మీరైనా నేనైనా ఫస్ట్ వచ్చి ఆలోచన, ఇంత ఖరీదైన బంగారం, చుట్టూ ఎవరు లేరు, చెత్తలో దొరికింది, జైల్లో పెట్టుకుంటాం. ఆమె భర్త గతంలో కరోనా సమయంలో ఆటోలో డబ్బు పోగొట్టుకున్నారు, 1,50,000 తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్పచెప్పినటువంటి గొప్పవాడు తన భర్త థింక్ సుబ్రహ్మణ్యం. ఆయన భార్య కదా ఈమె, ముందు వెనక ఆలోచించాల. వాళ్ళు సుపీరియర్స్ చెప్పారు, సుపీరియర్స్ చెప్పగానే మేము వస్తున్నాం ఆగానే వాళ్ళు కూడా అనలేదు, వెళ్ళి నీరుబడి పోలీస్ స్టేషన్ ఇవ్వమ్మా అన్న, వెళ్ళి ఇచ్చింది. అదే పాండీ బజార్లో నగనల్లూరు చెందినటువంటి రమేష్, ఈ రమేష్ అనే వ్యక్తి బ్యాంకులో తాకట్టు పెడతారు కదా నగలు, డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వేలం వేస్తారు. ఆ నగలను వేలం పాట పెట్టుకుంటాడు ఈ మనిషి. అలా కొద్ది రోజుల క్రితం వేలం పాటలో నగలు గెలుచుకుని ఆ బ్యాగ్ తీసుకుని వెళ్తున్నాడు. ఎలానో ఈ టీ నగర్ ఏరియాలో మిస్ప్లేస్ అయింది. పాండ్య బజార్లో అప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చున్నాడు. ఈమె వెళ్ళి ఇవ్వగానే వాళ్ళు క్రాస్ చెక్ చేసినప్పుడు ఏవైతే రమేష్ చెప్పాడో అవే ఆనవాళ్ళు ఈ నగలు కూడా ఉన్నాయి. ఇక ఆయన ఫోన్ చేశారు, పిలిచాడు, వచ్చారు. అతను ఆనందానికి అవతలేడు. ఇదే విషయం ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిసింది, ₹1,00,000 బహుమతి ఇచ్చాడు. మన లలిత జ్యువెలర్స్, ఆయన పేరేంటి, కిరణ, ఆయన మెచ్చుకోవాలి, డబ్బు ఊరికినే రాదు కదా. అలా ఈరోజు ఈమె చేసినటువంటి పని వల్ల నిజంగా మనుషులు ఇంకా మానవత ఉందని ఇటువంటి వారి వాళ్ళే. ఇటువంటి వారికి మనం అవార్డు ఇవ్వాల్సింది, ఇటువంటి వారికి మనం రివార్డు ఇవ్వాల్సింది, ఇటువంటి వారికి మనం సత్కరించాల్సింది చెప్పేసి పెద్ద వెండి పళ్ళెం ఇచ్చాడు, వెండి పళ్ళెం బహుకరించాడు. మానవత ఇంకా ఉందని నిరూపించింది ఈమె. ఓకే, పబ్లిసిటీ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, బట్ ఏ మాట కాబట్టి మరలా లలిత జ్యువెలర్స్ చూసిన కొంతమందికి కొన్ని ఒపీనియన్స్ ఉండవచ్చు. అలా కష్టపడి దిగాడు చూసారా, అది ఏం చేసిందంటే ఇలా కష్టపడుతూ ఉన్నటువంటి వారికి సంబంధించిన నిజాయితీ ప్రూవ్ అయినప్పుడు వారిని అభినందించాలని చెప్పేసి చెప్పేది అనమాట. అదే ఈరోజు చేశాడు. సో వీడియో క్లోజ్ చేస్తాను. ఆమె గొప్పతనం తెలిసి ఈరోజు అంతా మెచ్చుకుంటూ ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ కూడా గతంలో ఎలాగే చేయడం తెలిసేసి ఫ్యామిలీ ఇంటిది కదా అనుకుంటున్నారు. సంక్రాంతి పర్వదినాన మీ అందరికీ నేను మరలా చెప్తున్నా, మీ పిల్లలు కావచ్చు, మీ ఇంట్లో ఉన్న పెద్దలు కావచ్చు, అందరికీ ఒకటే చెప్పండి, మనది కాని సొమ్ము మనకొద్దు, బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్లు, టాస్క్లు అటువంటి జోలికి పోవద్దు, అంతిమంగా డిజిటల్ అరెస్టులు అటువంటివి అసలు నమ్మొద్దు. ఓవరాల్గా అన్నప్పుడు ఇతరులకు సంబంధించింది ఏది కూడా మనకొద్దు, మనది మనకు చాలు. అండ్ అత్యాసకు అసలు పోవద్దు, అండ్ మనది కాని సొమ్ము మనకు అసలు వద్దు. సంతోషంగా ఉండండి. అండ్ ఈమెని, పద్మ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తల్లి. నిజంగా నీలాంటి వారేనమ్మ భారతదేశం ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిలబెడుతూ ఉండేది.